హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను వెజ్ నూడిల్స్, అది కూడా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి అనేది. ఆలస్యం ఎందుకు, చూసేద్దామా అయితే. దానికన్నా ముందు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ముందుగా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఉంచుకున్నానండి. క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మొత్తాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే నూడిల్స్ని ముందుగానే ఉడికించి అంటే బాయిల్ చేసి ఉంచుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాను. మీ దగ్గర నూడిల్స్ లేకపోతే మ్యాగీ అయినా సరే, ఇప్పి నూడిల్స్ ఉంటాయి కదా, అవైనా బాయిల్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. మనం ఏవైతే వెజిటేబుల్స్ తీసుకున్నామో వాటన్నిటిని ఫస్ట్ అన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ నేను పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం పెద్దది తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకున్నాను కాబట్టి కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి పెద్దది బాండీ తీసుకున్నాను అనమాట. అందులో ఆయిల్ కూడా వేసాను అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. మిగిలిన వెజిటేబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. ఇందులో నేను క్యాబేజీ కూడా తీసుకుంటున్నాను. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి, ఒక 5 మినిట్స్. బాగా ఫ్రై అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను యాడ్ చేస్తున్నాను క్యాబేజ్ కూడా ఇంట్లో ఉందండి. మీకు ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ ఇలా. సో వీటన్నిటిని కూడా ఒకసారి నేను మిక్స్ చేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బండి మీద తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది. ఇందులో నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్ అండ్ వాళ్ళు మసాలా ఇస్తారు కదండి, నూడిల్స్ మసాలా, అది కూడా నేను యాడ్ చేస్తున్నాను. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. దాని తర్వాత నేను యాడ్ చేస్తున్నాను సాసెస్ అండి. సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. సో 2 స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేశాను. అలాగే టమాటో కెచప్, ఇది కూడా 2 to 3 స్పూన్స్ సరిపోతుంది. మొత్తాన్ని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాం. టమాటో సాస్ మస్ట్ అండ్ షుడ్గా కావాలి, అప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సాసెస్ లేనిది చేయలేమండి, బాగోదు. సో సాసెస్ కంపల్సరీగా నీడ్ అనమాట ఈ రెసిపీకి. తర్వాత నూడిల్స్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాను ఒకసారి కలిపేశాక. చూడండి నూడిల్స్ ఎంత బాగా కుక్ అయిందో. సో 1 by 1 పొడి పొడిలాడుతుంటుంది. మొత్తాన్ని ఒకసారి నూడిల్స్ యాడ్ చేసుకొని మనం 2 స్పూన్స్ తీసుకొని కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ మెథడ్లో కలుపుకోవాలి. అప్పుడే ఆ వెజిటేబుల్స్ అండ్ సాసెస్ అన్నిటికీ పడతాయి అన్నమాట. చూడండి పర్ఫెక్ట్గా కలిపాము. సో ఒక 5 మినిట్స్ కుక్ అయితే మన వెజ్ నూడిల్స్ రెడీ. గార్నిష్ చేసేసుకుందాం ఉల్లికాడలతో అండ్ కొత్తిమీరతో. వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకొని తినేయడమే. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా బాగా వచ్చింది వెజ్ నూడిల్స్ అయితే. నాకైతే బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్ లుక్ అయితే ఇది చాలా బాగుందనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు వసంత ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.